బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న హై వోల్టేజ్ పోరుకు ఉప్పల్ స్టేడియం సిద్ధమైంది. కాసేపట్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో ఉన్న ఆర్సీబీకి థర్డ్ ప్లేస్ లో ఉన్న ఎస్ఆర్హెచ్ గట్టి సవాల్ విసురుతుంది. ఇప్పటికే రెండు జట్లు ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అయినప్పటికీ ఇప్పుడు అందరి దృష్టి టాప్ 2 పొజిషన్ పైనే ఉంది. టాప్ 2 లో నిలిచిన జట్టు క్వాలిఫైయర్ 1 ఆడే అవకాశం దక్కించుకున్నాయి. ఆ మ్యాచ్ గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు వెళ్లే అవకాశం ఉండడంతో ఈ పోరు మరింత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం 18 పాయింట్లతో మంచి నెట్ రన్ రేట్ తో సాధించిన జీటీ సెకండ్ ప్లేస్ లో ఉంది. దాంతో జీటీని వెనక్కి నెట్టి టాప్ 2 లోకి రావాలంటే ఈ రోజు ఆర్సీబీపై భారీ తేడాతో గెలవాల్సిన పరిస్థితి ఎస్ఆర్హెచ్ కు ఉంది. ఇక అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి వంటి హార్డ్ హిట్టర్స్ తో ఎస్ఆర్హెచ్ బరిలోకి దిగుతుంది. ముఖ్యంగా గత కొన్ని మ్యాచ్ల్లో నిరాశపరిచిన ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్ లో ఫామ్ లోకి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ కూడా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. వరుస సెంచరీలు, హాఫ్ సెంచరీలతో అదిరే ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీపై అభిమానుల దృష్టి నిలిచింది. అలాగే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా కొనసాగుతున్న భువనేశ్వర్ కుమార్ కూడా కీలకంగా మారనున్నాడు. ఇక ఈ సీజన్ లో ఉప్పల్ వేదికగా ఇదే చివరి మ్యాచ్ కావడం, అది ఆర్సీబీతో మ్యాచ్ కావడంతో టికెట్లకు భారీ డిమాండ్ నెలకొంది. మరి ఉప్పల్లో ఈ రోజు ఎవరు పైచే సాధిస్తారు? టాప్ 2 రేస్ లో ఎస్ఆర్ఎస్ సక్సెస్ అవుతుందా, లేక ఆర్సీబీ మరోసారి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా అన్నది ఆసక్తిగా మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు ఫోన్లో. రత్నకుమార్, చూస్తున్నాం మనం సాయంత్రం ఉప్పల్ వేదికగా హై వోల్టేజ్ మ్యాచ్ జరగనున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏం జరగనుంది ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సోని మరికొద్ది సేపట్లోనే అంటే 7:30 ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మధ్య ఒక ఇంటెన్సివ్ మ్యాచ్ అనేది జరగబోతోంది. ఈ మ్యాచ్ కు సంబంధించి అభిమానులు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే స్టేడియం లోపలికి ఆల్మోస్ట్ అభిమానులందరూ లోపలికి వెళ్ళిపోయారు. ఇంకా ఇప్పటికీ అభిమానులు స్టేడియంలోకి వెళ్ళడానికి స్టేడియం దగ్గర క్యూ కట్టినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మధ్య మ్యాచ్ కావడంతో ప్రతి ఒక్కళ్ళు చాలా ఈగర్ గా ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు ఈ సీజన్ లో. ఎందుకంటే ఆర్సీబీ ప్రస్తుతం టాప్ లో ఉంది టేబుల్లో, అలాగే ఎస్ఆర్హెచ్ టాప్ 3 లో ఉంది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి టాప్ 2 లోకి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఎస్ఆర్హెచ్ ఉంది. అలాగే ఆర్సీబీ సైతం హైదరాబాద్ లో ఆడుతున్న ఈ చివరి మ్యాచ్ కు సంబంధించి ఎలాగైనా విజయం సాధించాలన్నటువంటి ధీమాతో ఉంది. పైగా మొదటిసారి ఈ సీజన్ లో కోహ్లీ ఆర్సీబీతో మ్యాచ్ కు సంబంధించి కూడా కోహ్లీ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం లో మ్యాచ్ లో పాల్గొనబోతూ ఉండడంతో అభిమానులు అంటే ఇండియన్ క్రికెట్ కు సంబంధించినటువంటి కింగ్ కోహ్లీ ఇందులో ఆడబోతున్నారు అన్న విషయం తెలుసుకొని ప్రతి ఒక్కళ్ళు మ్యాచ్ ను చూసేందుకు క్యూ కట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా రెండు జట్లు కూడా పోటాపోటీగా ఉన్నాయి. రెండు జట్లలోనూ బ్యాటింగ్ లోను బౌలింగ్ లోను ఒక మంచి లైనప్ ను కలిగి ఉన్నటువంటి టీమ్స్ గా చెప్పాలి. ఎస్ఆర్హెచ్ లో బీభత్సమైనటువంటి బ్యాటింగ్ లైనప్ అనేది ఉంటుంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ దగ్గర నుంచి మొదలు పెడితే క్లాసెన్ కావచ్చు, నితీష్ కుమార్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా ఇషాన్ కిషన్ కావచ్చు. మ్యాచ్ ను డిసైడ్ చేసే అంటే ఒక పవర్ ప్లే కావచ్చు, మొదటి 10 ఓవర్లు వికెట్లు పడకుండా కాపాడుకోగలిగితే ఒక అత్యధిక స్కోర్ ను నమోదు చేసేటువంటి బ్యాటింగ్ లైనప్ అనేది ఉంటుంది. ఇక బౌలింగ్ లో సైతం యంగ్స్టర్స్ రాణిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఆ బ్యాటింగ్ కే పరిమితమైన నితీష్ కుమార్ రెడ్డి ఈ సీజన్ లో బౌలర్ గా అద్భుతంగా రాణిస్తూ ఉన్నాడు. మరోవైపు ఆల్ రౌండ్ షో చేస్తున్నాడు కెప్టెన్ ప్యాట్ కమిన్స్. అలాగే యంగ్స్టర్లు ఊహించని విధంగా గత సీజన్ లో అవకాశం దక్కని యంగ్స్టర్లు ఇద్దరు ఈ సీజన్ లో అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు. ప్రఫుల్ హింగే కావచ్చు, షాకిబ్ హుసేన్ లాంటి యంగ్స్టర్స్ అద్భుతమైన బౌలింగ్ తో మిగతా జట్లకు అంటే పాపులర్ టీమ్స్ ను కూడా చెమటలు పట్టించినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఎస్ఆర్హెచ్ పరిస్థితి ఇలా ఉంటే ఆర్సీబీలో మాత్రం చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఆటగాళ్లు ఉన్నారు. బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ ఉన్నాడు. అలాగే విరాట్ కోహ్లీతో పాటు రజత్ పటిదార్ కావచ్చు, మరోవైపున దేవదత్ పడిక్కల్, ఇలాంటి ఆటగాళ్లు కొంత ఫామ్ లో కంటిన్యూ అవుతూ ఉన్నారు. మిడిల్ ఆర్డర్ లో కూడా అద్భుతంగా రాణించినటువంటి టిమ్ డేవిడ్ ఉన్నాడు. అలాగే రొమారియో షెఫర్డ్, ఇలా ఒక అద్భుతమైనటువంటి బ్యాటింగ్ లైనప్ ను ఆల్రౌండర్ కలిగి ఉన్నారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే సీజన్ మొత్తం కూడా అద్భుతంగా రాణిస్తున్నటువంటి సీనియర్ బౌలర్స్
హ్యాజిల్వుడ్ కావచ్చు, భువనేశ్వర్ కుమార్ లాంటి బౌలర్లతో పటిష్టంగా ఆర్సీబీ కనిపిస్తుంది. సో ఇప్పుడు రెండు టీమ్స్ అద్భుతమైనటువంటి బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లైనప్ ను కలిగి ఉన్నాయి, ఆల్రౌండర్స్ ను కలిగి ఉండడంతో ఈ మ్యాచ్ పైన ప్రతి ఒక్కళ్ళు ఆసక్తి నెలకొని ఉంది. ఎవరు గెలుస్తారా అనేటువంటి ఉత్కంఠ అయితే ప్రతి ఐపీఎల్ క్రికెట్ అభిమానులను ప్రస్తుతం వీళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఈ మ్యాచ్ కి సంబంధించి. ఇక మరికొద్ది సేపట్లోనే ఈ మ్యాచ్ అనేది మొదలు కాబోతుంది. మ్యాచ్ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం వద్ద పూర్తిగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. వందలాది మంది పోలీసులు స్టేడియం చుట్టూ పహారాలో ఉన్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. మ్యాచ్ నేపథ్యంలోనే ట్రాఫిక్ కాన్స్లని ఉప్పల్ స్టేడియం చుట్టూ విధించారు. అలాగే మెట్రోను 12 గంటల వరకు కూడా మెట్రో నడిచేలాగా అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎటువంటి ఆటంకాలు ఎదురవ్వకుండా బందోబస్తు పరంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక ఇప్పటికే అక్కడ బ్లాక్ టికెట్లు అమ్ముతున్నటువంటి వ్యక్తులను కూడా పట్టుకొని అదుపులోకి తీసుకొని ఆ టికెట్లను కూడా సీజ్ చేసి బ్లాక్ టికెట్లు అనేవి అమ్మకాలు జరగకుండా పోలీసులు జాగ్రత్త చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కొద్దిసేపటి క్రితం ఇక్కడ కనిపించింది. మొత్తానికి మరికొద్ది సేపట్లోనే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మధ్య జరగబోతున్నటువంటి ఈ మ్యాచ్ లో మొదట టాస్ ఎవరు గెలుస్తారు, బ్యాటింగ్ అనేది ఎవరు తీసుకుంటారు అనేది కూడా అప్పటి నుంచే ఒక ఇంట్రెస్ట్ అనేది మొదలు కాబోతోంది. ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ మొదటి బ్యాటింగ్ చేయాలని ఇటువైపు హైదరాబాద్ అభిమానులు కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే మొదట బ్యాటింగ్ చేసినప్పుడు ఎక్కువ రన్స్ చేస్తారనేటువంటి ఆలోచన ఎస్ఆర్హెచ్ అభిమానులకు ఉంటుంది. అలాగే ఆర్సీబీలోనూ అద్భుతమైనటువంటి ఆటగాళ్లు ఉన్నారు కాబట్టి సో ఎవరు మొదటి బ్యాటింగ్ చేస్తారు, చేజ్ అనేది ఎలా ఉండబోతుంది అనేటువంటి ఆసక్తి ప్రతి ఒక్కళ్ళలో నెలకొంటుంది. ఇక ఈ మ్యాచ్ అనేది ఎస్ఆర్హెచ్ కు కొంత కీలకం కాబోతోంది. టాప్ 3 లో ఉంది కాబట్టి ఈ మ్యాచ్ లో అద్భుతమైనటువంటి రన్ రేట్ తో ఎక్కువ మార్జిన్ తో విజయాన్ని సాధిస్తే టాప్ 2 లోకి అవకాశం దక్కుతుంది. జీటీని 3వ స్థానంలోకి పంపించేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ మార్జిన్ తో గెలిస్తే అప్పుడు ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మధ్య మొదటి క్వాలిఫైయర్ లో గెలిచిన వాళ్ళు ఒక మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్ లో ఒక మ్యాచ్ గెలిచిన వెంటనే ఫైనల్ కు చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వైపుగా వెళ్ళాలనేటువంటి ఆలోచనే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ముందున్నటువంటి సవాల్గా మారింది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి క్వాలిఫైయర్స్ లో మొదటి క్వాలిఫైయర్స్ లో స్థానం సంపాదించాలి, టాప్ 2 లో ఉండాలి అనేది ఎస్ఆర్హెచ్ ఆలోచన కాగా ఎస్ఆర్హెచ్ మీద అద్భుతమైనటువంటి ఫామ్ లో ఉన్నటువంటి ఎస్ఆర్హెచ్ మీద గెలిచి టాప్ 1 స్థానాన్ని పదిలం చేసుకోవాలి అంటూ ఆర్సీబీ ప్రయత్నం చేస్తుంది. మొత్తానికి మరికొద్ది సేపట్లోనే ఈ హై వోల్టేజ్ మ్యాచ్ అనేది మొదలు కాబోతోంది. సోని, సో మొత్తానికి ఈ మ్యాచ్ ఎన్ని గంటలు జరిగే అవకాశం ఉంది ఏంటి రత్నకుమార్? 7:30 మ్యాచ్ అనేది మొదలు కాబోతోంది. సో ఇప్పటికే ఇరు టీమ్స్ అనేవి కూడా ఉప్పల్ చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇక గత 2 రోజుల నుంచి ఇరువైపున ఎస్ఆర్హెచ్ ఇక్కడ ఆల్రెడీ ప్రాక్టీస్ ను మొదలు పెట్టింది. ఇవాళ జరగబోయేటువంటి మ్యాచ్ కు సంబంధించి కూడా ఎటువంటి చేంజెస్ అనేవి ఉంటాయి అనేదే కొంత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ కు క్వాలిఫైయర్స్ ముందు ప్లే ఆఫ్ కంటే ముందు చివరి మ్యాచ్ కాబట్టి ఈ మ్యాచ్ లో మరి టీమ్ స్క్వాడ్ ను ఎవరెవరిని టీమ్ లో ఉంచుతారు, ఎవరెవరు ఏమన్నా మార్పులు చేర్పులు చేస్తారా అనేది కొంత ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఆడినటువంటి గేమ్స్ లో అనేక రకాల మార్పులు అనేది ఎస్ఆర్హెచ్ చేసుకుంటూ వచ్చింది. మరి ఈ మ్యాచ్ లో ఎటువంటి మార్పులు అనేది చేస్తారు అనేది కొత్తగా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలోనే స్క్వాడ్ పై కూడా కొంత ఆసక్తికరంగా ఉన్నారు. ఎందుకంటే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డిలతో బ్యాటింగ్ లైనప్ అనేది అద్భుతంగా ఉంది. ప్యాట్ కమిన్స్ కెప్టెన్ ఆల్రౌండ్ షో చేస్తూ ఉన్నాడు. వీళ్లతో పాటు శివాంగ్ కుమార్ కావచ్చు, ఇషాన్ మలింగ కావచ్చు, ప్రఫుల్ హింగే, షాకిబ్ హుసేన్ తో బౌలింగ్ లైనప్ అనేది అద్భుతంగా ఉంది. కాబట్టి మరి ఇదే టీం ను అంటే లాస్ట్ మ్యాచ్ లో కొనసాగించినటువంటి స్క్వాడ్ నే ఈ మ్యాచ్ లో కంటిన్యూ చేస్తారా, లేకపోతే చేంజెస్ ఏమన్నా చేస్తారా, బౌలింగ్ లైనప్ లో కావచ్చు, బ్యాటింగ్ లైనప్ లో ఏమన్నా చేంజెస్ చేస్తారా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక మిడిల్ ఆర్డర్ లో సలీలారో కావచ్చు, స్మరణ్ రవిచంద్రన్ డిస్టర్బెన్స్ అవుతున్నారు కాబట్టి సో ఆ మార్పులు ఏమన్నా జరుగుతాయా లేదనేది మరికొద్ది సేపట్లోనే తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఒక హై వోల్టేజ్ మ్యాచ్ ఈ సీజన్ లోనే ఒక అద్భుతమైనటువంటి మ్యాచ్ మరికొద్ది సేపట్లోనే మొదలు కాబోతూ ఉండడంతో ఈ మ్యాచ్ కోసం అభిమానులు అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారని చెప్పాల్సి. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రత్నకుమార్.